ప్రేమతో మీ రాణి. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేశాను. డిసెంబర్ 16థ్ ఫుల్ డే వ్లాగ్ ఇది. అయితే ఈ వీడియో ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేయకుండా ఇంకో 2 డేస్ ఆగి కనుక చేస్తే ఇంక నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. ఇంక బాగోదని ఇంక ఈరోజు అప్లోడ్ చేశాను. అంటే యాక్చువల్‌గా నాకు వేరే వర్క్ ఉండటం వల్ల ఈ మధ్య వీడియో షూట్ కానీ, ఎడిటింగ్ కానీ అస్సలు కుదరటం లేదు. ఇంకా ఇప్పటి నుంచి మరీ అంత లేట్ చేయకుండా వీక్లీ అట్లీస్ట్ 3 వీడియోస్ అయినా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డిసెంబర్ 16థ్ ఫుల్ డే వ్లాగ్ అన్నాను కదండి. ఆ రోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ఆ రోజు ధనుర్మాసం మొదలు సోమవారం, అలాగే ఆరుద్ర నక్షత్రం, ఈ 3 కలిసి వచ్చిన విశేషమైన రోజు. ముందు రోజు అంటే ఇక్కడ ఇంకొక విషయం, మీరిప్పుడు చూస్తున్న టైం ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు అరౌండ్ 1:30 ఆర్ 2:00 అయింది. ఇంకా టెంపుల్ కూడా ఓపెన్ చేయలేదు. అయితే ఏంటంటే ముందు రోజు అంటే 15థ్ నైట్ అరౌండ్ 10:30కి విజయవాడ నుంచి మేము పిడుగురాళ్ళ స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే పిడుగురాళ్ళ ఊర్లో బ్రాహ్మణపల్లి దగ్గర చిన్న అగ్రహారంలో పాత శివాలయం ఉందండి. చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్ళాలి అనుకున్నాం. ఆ శివయ్యకు ఆ రోజు చేసే అభిషేకాలు, అన్నాభిషేకం, అలాగే రుద్రహోమం చూడాలి. ఆ పూజలో మేము కూడా ఉండాలి అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి మిడ్‌నైట్ 1:30 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ కాసేపు కార్‌లోనే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా అక్కడే టెంపుల్‌కి సంబంధించిన ఒక గది ఉంటే మేము అక్కడే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం. ఎగ్జాక్ట్‌గా 3:00కి, ఎర్లీ మార్నింగ్ 3:00కి ఇంకా శివుని అభిషేకాలు స్టార్ట్ చేశారండి. ఆ అగ్రహారంలో వారందరూ నిదానంగా ఒక్కొక్కళ్ళు గుడికి రావటం మొదలుపెట్టారు. అభిషేకాల తర్వాత శివయ్యకు అన్నాభిషేకం చేశారు. అవన్నీ అంత దగ్గర నుంచి చూస్తూ ఆ మంత్రాలు, శ్లోకాలు వింటుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా, హాయిగా అనిపించిందో. మీరు కూడా చూస్తున్నారు కదా! అన్నాభిషేకం ఎంత బాగా చేశారో. అసలు ఆ శివునికి హారతి ఇచ్చినప్పుడైతే అంటే నాకు ఏదో ఒక తెలియని ఒక ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత రుద్రహోమం చేశారు. అక్కడ ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ గారు ఆ అభిషేకాలు కానివ్వండి, హోమాలన్నీ కూడా చాలా చేశారు. అలాగే గణపతి శివాచార్య స్వామి గారు అక్కడ మంత్రాలు, శ్లోకాలు, స్వామివారిని అలంకరించడం ఇవన్నీ ఆయన చేశారు. స్వామివారిని అలంకరించిన విధానం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఊర్లో ఉన్నవాళ్ళనమాట. ఆ ఊర్లో మరీ ఎక్కువ మంది కూడా లేరండి. అరౌండ్ ఒక 200 ఫ్యామిలీస్ ఉంటాయనుకుంటా. అంత చిన్న ఊరు. సో, కానీ టెంపుల్ అయితే చాలా బావుంది. ఆ తర్వాత అక్కడ పూజారి గారు అందరితో గోపూజ చేయించారండి. చాలా చేయించారు. సో, నేను గోపూజలో కూడా అంత దగ్గరగా ఉండి పూజ చేయడం అయితే నేను మొదటిసారి. స్వామికి పెట్టే నైవేద్యాలు కూడా ఆ గుళ్ళో అక్కడే ఉండి అందరికీ ప్రసాదాలు పెట్టడం గానీ, అలాగే స్వామివారికి సమర్పించడం అంతా మొత్తం అక్కడే చేశారండి. ఆ తర్వాత అక్కడ ఎవరో తొందరగా పెళ్లి కావాలని వాళ్ళ అబ్బాయికి కన్యా పాశుపత పూజ, అలాగే హోమం చేయించుకున్నారు. అది కూడా చాలా జరిగింది. నేను ఆ పూజ, హోమం కూడా మొత్తం అయ్యేదాకా ఉన్నాను. సో, ఫుల్ డే వ్లాగ్ అని ఎందుకన్నానంటే, ముందు రోజు నైట్ 10:30కి స్టార్ట్ అయిన మేము తర్వాత రోజు మధ్యాహ్నం 1:30కి టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యాం. సో, ఇన్ని గంటలు నేను అక్కడ శివయ్య సన్నిధిలోనే గడిపాను. ఎంత అదృష్టం ఉంటే నేను ఆ రోజంతా స్వామి సన్నిధిలో గడిపానా అని అనిపించింది. స్వామివారి అలంకారం చాలా బాగుంది కదండి. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.